మరి ప్రభు లెంటి డేస్లో 3వ దినముగా ప్రభు మనకు కొనసాగిస్తున్నాడు. ఆయనకి ఎన్నో వందనాలు దేవుని బిడ్డలారా. మరి పోయిన సంవత్సరం ఎంతో మనము సంతోషంగా దేవుడి ఈ కార్యక్రమాల్ని దేవునికి మహిమకరంగా మనకు ఆశీర్వాదకరంగా జరిగించేది దేవుని బిడ్డలారా. మరి ఈ సంవత్సరం కూడా అంతకన్నా దేవునికి మహిమకరంగా మనం బహుగా ఆశీర్వదించబడాలని మనం అందరము ప్రార్థన చేద్దాం. మరి వాక్యంలోకి వెళదాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్న దేదియు ఆయన లేకుండా కలగలేదు. చాలా చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన ప్రభువా, అయా మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి 2025 సంవత్సరం ప్రభువా 3వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టిన ప్రభువా, మీరు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా వచ్చిన కుటుంబాలను మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభువా. అయా వచ్చిన బిడ్డలందరికీ వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు దయచేయండి ప్రభువా. అల్పుడును అయోగ్యుడు నన్ను మీ సిలువ సాటు మరుగుపరిచి మాకు కావలసిన ఆత్మీయ ఆహారము దయచేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ఎవరో, మన దేవుడు, మన ప్రభు ఎవరో, మనం ఆరాధించే దేవుడు, మనం గణపరిచే దేవుడు, మరి నిత్యము మనం స్తుతించే దేవుడు ఎవరంటే దేవుని బిడ్డలారా, ఆయన సృష్టి కర్త. ఆదియందు వాక్యం ఉండెను. ఇదే మాట ఆది కాండంలో కూడా మనం చదువుతాము. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడమ్మా? భూమి ఆకాశాలను సృజించాడు. మన దేవుడు భూమి ఆకాశాలను సృజించిన దేవుడు. దేవుడు అందుకే మాట్లాడతాడు, దేవుని బిడ్డలారా, ఆకాశము భూమి గతించిన నా మాటలు గతించవు. అంత గొప్ప దేవుడు. మరి ఆయన మాటల్లో ఏది కూడా తప్పిపోలేదు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రతి మాట కూడా మన కోసం నిలిపించాడు. దేవుని బిడ్డలారా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యందు ఉండెను, వాక్యము దేవుడై, ఈ వాక్యమే దేవుడు. మనం మరి దేవుడి యొద్దకు వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే, వాక్యం చదువుతూ ఉంటే ఆయన ఎవరో మనకి అర్థమవుతుంది. తర్వాత ఎబ్రిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం కూడా చూద్దాం. ఎబ్రిల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నియమించెను. హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మా ప్రపంచాలని నిర్మించిన దేవుడు. మరి కీర్తన 24లో ఉంటుంది, దేవుడు ఏం చేశాడంటే ప్రవాహ జలముల మీద భూమికి పునాది వేసిన దేవుడు. ఎవరమ్మా ప్రవాహ జలం మీద పునాది వేసిన దేవుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభు ఏమన్నాడంటే, మరి దేవుడు యెహోవా గల దేవుడు ధన్యులు. ఏమ్మా, యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులు అన్నాడు ప్రభు. మనం అందరము కూడా ఎంతో ధన్యులము. కాబట్టి యేసు ఎవరు? ఆయన సర్వోన్నతమైన దేవుడు. మరి భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడు. రెండవదిగా మార్కు సువార్త 1వ అధ్యాయము 32, 33, 34 చదువుతాం. మార్కు సువార్త. సాయంకాలము ప్రొద్దుగూకినప్పుడు జనులు సకల రోగులను, దయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి. చాలమ్మా. ఈయన ఎవరంటే దేవుని బిడ్డలారా, మన దేవుడు స్వస్థపరచు దేవుడు. ఆయన ప్రొద్దుగూకింది, సాయంకాలం అయింది. ఆయన ఆ ఇంటికి వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా దేవుడి దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారంటే, నానా రకాల రోగం గల వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. నానా రోగాలు అంటే ఆటలు వచ్చారు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు, అమ్మా
క్యాన్సర్ ఉండొచ్చు, నానా రోగం, వాళ్ళందరినీ కూడా ప్రభు దగ్గర తీసుకొస్తే ప్రభు వాళ్ళందరినీ కూడా స్వస్థపరిచాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు, మన దేవుడు మరి మనల్ని దీవించే దేవుడు. దేవుని బిడ్డలు, అపోస్తుడైన పౌలు గారికి ఒక వ్యాధి ఉందన్నారు. ఆ వ్యాధి కోసం అపోస్తుడైన పౌలు గారు ఎంతో ప్రభుకి ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయితే ప్రభు అపోస్తుడైన పౌలు గారితో అంటాడు, నేను దాన్ని స్వస్థపరచను కానీ నా కృప నీకు చాలు అన్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుని బిడ్డలారా అది వ్యాధి పోపోయినా సరే ఆయన కృప మనకే సరిపోతుంది. నా కృప మీకు చాలు అన్నాడు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా మన దేవుడు ఎవరు? స్వస్థపరచు దేవుడు. మరి నిర్గమాకాండంలో కూడా ప్రభు అంటాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే. రోగులు ఉన్నారు దేవుని బిడ్డలు, ఏదైనా వ్యాధి వచ్చిందనుకో డాక్టర్ గారికి వెళ్తే డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తాడయ్యా. మరి మానవ ప్రయత్నం చేస్తాం కదా, తర్వాత దేవుని దయ. ఆ డాక్టర్ కూడా ఏం చేయలేరు. కాబట్టి దేవుని బిడ్డలారా మరి మరణం తప్పించుట యెహోవా వశము. మరి మన రోగాలన్నీ కూడా తొలగించే దేవుడు మన దేవుడు. అందుకని దేవుని బిడ్డలారా మనం మరి స్తుతించి గణపరిచి ఆరాధించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆయన. తర్వాత స్వస్థపరచు దేవుడు. మన ప్రతి రోగాన్ని కూడా నడినెత్తి మొదలుకుని అరికాలి వరకు ప్రతి ఒక్క రోగాన్ని దేవుడు శుద్ధి చేసే గొప్ప దేవుడు అని నమ్మవచ్చు దేవుని బిడ్డలారా. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీ వ్యాధి బాధలు తొలగించేది యేసయ్యేనండి, మోక్షానికి మార్గం చూపించేది యేసయ్యేనండి. నీతులకు విందులు చేసే యేసయ్యా, హల్లెలూయా. మన దేవుడు స్వస్థపరచు దేవుడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన సృష్టికర్త అనే దేవుడు. మనం మరి శిరస్సు మొదలుకుని పాదం వరకు కూడా అన్ని విషయాల్లో స్వస్థపరచగలిగిన గొప్ప దేవుడు మన ప్రభు. మూడవదిగా దేవుని బిడ్డలారా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చూద్దాం. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా ఎవరి దగ్గర రావాలమ్మా? ప్రభు యొద్దకు రావాలి. మనందరం ప్రభు యొద్దకు వస్తే దేవుని బిడ్డలారా మనకి ఏం ఇస్తాడు? ఆయన విశ్రాంతిని ఇస్తాడు. ఈ రోజులో ధనం ఉంది ఏమ్మా, మంచి ఇల్లు ఉండే, మంచి ఉద్యోగాలు ఉండే, ఏమి లేదు, విశ్రాంతి లేదు, సమాధానం లేదు ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా. ఆ సమాధానం ఎక్కడ ఉందంటే ప్రభు యేసుక్రీస్తు వారి దగ్గర మనకు దొరుకుతుంది. ఆయన మనం వేడుకున్నప్పుడు, ఆయన ప్రార్థన చేసినప్పుడు మరి సమాధానంతో దేవుడు మనకే దయచేసే దేవుడు. సమాధాన విషయమై దేవుని బిడ్డలారా మరి యొక్క రక్తస్రావంతో అమ్మా ఆ యొక్క రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీకి దేవుడు ఏం చెప్పాడు? 12 సంవత్సరాలు బాధపడిందా, ఎవరో ఓదార్చలేదు, ఎవరు కూడా ఆ రోగాన్ని తగ్గించలేకపోయారు దేవుని బిడ్డలారా. ఆమెకు సమాధానం లేదు. మరి కుటుంబస్తులతో కానీ, భర్తతో కానీ, పిల్లలతో కానీ ఎక్కడ కూడా సమాధానము లేదు, నలిగిపోయింది దేవుని బిడ్డ. అందుకనే నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, సమాధానం గలదానమై ఇంటికి వెళ్ళు. ఆ సమాధానం ఇచ్చేది దేవుడే దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఎవరు కూడా సమాధానాన్ని ఇవ్వలేరు. కాబట్టి దేవుడు ఏమంటాడంటే పాపభారం మోస్తున్న సమస్త జనులారా అనే అర్థంగా నేను నీకు ఏమిస్తాను? సమాధానం ఇస్తానన్నాడు. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య సమాధానం ఉండట్లా, అన్నదమ్ముల మధ్య సమాధానము ఉండట్లా, అక్క చెల్లెల మధ్య సమాధానం ఉండట్లా. దేవుని బిడ్డలారా ఈ సమాధానం ఇవ్వాలని ప్రభు మనల్ని కోరుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే మనకు సమాధానం తప్పకుండా
దయచేసి నెమ్మదిచ్చి దేవుని బిడ్డలారా మంచి ఆరోగ్యవంతులుగా మనల్ని చేయగలరు. ఇప్పుడు ఇద్దరి మధ్య అన్నదమ్ముల మధ్య సమాధానం లేదనుకమ్మా, సమాధానం లేకపోతే ఏముంటుంది, మాట్లాడుకోరు అమ్మా. మరి అక్క చెల్లెల మధ్య సమాధానం లేదనుకో ఎలా ఉంటారు అలాగే దేవుడు వాళ్ళిద్దరు కలిపి మరి సంతోషంగా ఉండాలంటే మన దేవుడు ఏం చేస్తాడు, సమాధానం కలగజేసే దేవుడు మన దేవుడు, గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా మరి ఏం మోస్తున్నాము, భారం మోస్తున్నామంట. ఈ భారాన్ని వదిలేయాలి, ప్రభు దగ్గరికి వెళ్తే మనకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు. మన సమస్త భారాలు తీసేసి మరి మీకు సులువుగా సిక్కులు పెట్టి పాపాన్ని వదిలేసి ప్రభు చూస్తే మనకేం దొరుకుతుందమ్మా, సమాధానం దొరుకుతుంది. అందుకనే ప్రభు మనకు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలారా మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మరి మన రోగాలను కూడా తొలగించే దేవుడు, మనకు సమాధానం కలగజే గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా మూడవదిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని ఇదిగో. చాలమ్మా. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను మృతుడైతిని గాని యుగయుగాలు ఎలా ఉన్నాడమ్మా మన దేవుడు, సజీవుడై ఉన్నాడు. మన దేవుడు ఎవరు, సజీవుడైన దేవుడు. అందుకని రోమిలకు రాసిన పత్రిక 5:19లో కూడా ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారము కలిగిన దేవుడైన, జీవము కలిగిన దేవుడైన, యుగయుగాలు ఉండే దేవుడు. దేవుని బిడ్డలారా మరి ఆయన ఆ ప్రభు ఏమంటున్నాడంటే అక్కడ మలిసిదమ్మా, నేను మొదటి వాడను, కడపటి వాడను. మొదటి వాడు ఆయనే అమ్మ, భూమికి పునాది వేసినది ఆయనే, చివరి కడపటి వాడిగా ఉండేది ఆ దేవుడే. దేవుడు అయిన తర్వాత అమ్మా జీవించువాడను కూడా నేనే. మనం అందరం కూడా ఒక దినాన లోకం విడిచి వెళ్ళిపోవాలి. జీవం ఎక్కడ ఉంది, యేసు ప్రభు దగ్గరే జీవం ఉంది. మనం జీవిస్తున్నామంటే ఆ జీవం ప్రభువులోంచి మనకి వచ్చింది. దేవుని బిడ్డలారా మరి దేవుడు ఆది కాలంలో మానవుని చేసినప్పుడు వాని నాసికారంధ్రము లేపోసాడమ్మ దేవుడు, జీవాత్మ ఊదినప్పుడు మనిషి జీవించే ఆత్మ అయ్యాడు. కాబట్టి ఆయన జీవము కలిగిన దేవుడు. ఆ దేవుడు జీవం కలిగిన దేవుడు మన దేవుడు. దేవుని బిడ్డలారా మరి తర్వాత కింద చదవమ్మా, మృతుడైతిని గాని ఇదిగో యుగయుగాలు సజీవుడనై ఉన్నాను. మరియు పాతాళము యొక్కయు మరణము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఏమన్నాడమ్మ ప్రభు, మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నాదిన. మరణం అంటే మనం మరణించాలంటే తాళం ఎక్కడుంది, మన ప్రభు దగ్గర ఉంది. మరి మనం నరకం వెళ్ళాలంటే, పాతాళం వెళ్ళాలంటే ఆ తాళం ఎక్కడుంది, మన ప్రభు దగ్గరే ఉంది. ఆయనే జీవించుతున్నాడు కానీ యుగయుగాలు ఆయన సజీవుడై ఉన్నాడు. మరి మన మరణం మీద అధికారం ఎవరికి ఉందమ్మా, దేవుడికి ఉంది. దేవుని బిడ్డలారా మరణ విషయంలో ఎవరికి మనం బాధపడే విషయం అవసరము లేదు. దేవుని బిడ్డలారా మరి మరణం యొక్క పాతాళం యొక్క తాళాలు ప్రభు దగ్గర ఉందంటే మరి ఆ దేవుని మనం ఎంత గణపరచాలి, దేవుని మనము స్తుతించాలి. దేవుడు ప్రతి మానవుడు కూడా దేని గురించి ఆలోచన, మరణం గురించి భయపడతాడు. అన్ని భాగాన్ని చూసి నడుచుకుంటూ వస్తాడు. దేవుని మరణానికి వచ్చేపాటికి భయం వేస్తుంది, ఒకలాంటి భయం. ప్రభు తర్వాత ఏమైపోద్దో, మరణం తర్వాత ఆత్మటి వెళ్ళిపోద్దో, ఎక్కడ ఉంటామో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మనకిచ్చే భరోసా ఏంటంటే, మరణం యొక్కయు పాతాళ లోకము యొక్క తాళవ చెవులు నా దగ్గరే ఉన్నాయి కాబట్టి మీరు భయపడ అవసరం లేదు. నేను మిమ్మల్ని తప్పించి నిత్య జీవంలో మిమ్మల్ని నేను చేరుస్తానని ప్రభు మనకి వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డలారా అందుకని మనం ఏం చేయాలంటే 40 రోజులు దేవుని వాక్యం సిద్ధపడి దేవుని వాక్యం వింటూ, మరి ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేయాలమ్మా, రక్షణ తీసుకోవాలి, బాప్తీసం తీసుకోవాలి. ఇది ఎందుకంటే దేవుని బిడ్డలారా ఇది ప్రతి మనిషి కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అమ్మా ఒకరు పరలోకం వెళ్ళి ఒకరు విడపడితే లోకంలో ప్రయోజనము లేదు. కుటుంబం అంతా కూడా ప్రభు మరి రక్షణ, జక్కయ్య కుటుంబానికి రక్షణ ఇచ్చాడు, కుటుంబం అంతటి కూడా రక్షణ ఇచ్చాడు. జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య వెళ్ళాడు, ఎప్పుడైతే జక్కయ్య చూశాడు దేవుని బిడ్డలారా, జక్కయ్యని తీసుకుని ప్రభు ఇంటికి వెళ్ళాడు. ఆ కుటుంబాలందరికీ కూడా రక్షణ వస్తుంది. ఆ రక్షణ పొందుకోవాలనే ప్రభు యొక్క వాక్యం మనకి రోజు తెలియజేస్తుంది. యేసు ఎవరంటే దేవుని బిడ్డలారా ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మరి ప్రతి ఒక్క వ్యాధులు కూడా స్వస్థపరిచే దేవుడు. ఆయన సర్వోన్నతమైన దేవుడు. దేవుని బిడ్డలారా మూడవదిగా మనకేమిచ్చాడైనా సమాధానము శాంతి అనుగ్రహించే దేవుడు. ఆయన సమాధానం ఎక్కడ లేదు కానీ ఆ ప్రభు దగ్గర మనకు సమాధానము దొరుకుతుంది. నాలుగవదిగా మరి మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళము చెవులు
నా దగ్గర ఉన్నాను. నేను మృతుడైతేనే కానీ యుగయుగాలు జీవిస్తున్నాను, సజీవుడిగా ఉన్నాను ప్రభు చెప్తున్నాడు. మన దేవుడు సజీవుడు కాబట్టి ఆ ప్రభువు యొక్క పాదాల దగ్గరికి వెళ్దాం, ఆ ప్రభువుని గణపరుచుకుందాం, ఆ ప్రభువుని మనము ఆరాధించి. యేసు ప్రభు ఎవరంటే సర్వాధికారం కలిగిన దేవుడు, ఆయన సజీవుడు. ఏమ్మా, మరి చనిపోయే వారితో ఎవరైనా మాట్లాడతారా? చాలా మంది ఏం చేస్తారంటే యేసు ప్రభు ఫోటోలకి దండలు వేస్తారు. ఏమో దండలు వేస్తే ఏంటంటే చనిపోయిన వారితో సమానం. మన పెద్దవాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులు ఫోటోలు మా నాన్నగారు చనిపోయిన ఫోటోలు వేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు సజీవుడైన దేవుడు. యేసు ప్రభు పటాలు ఎప్పుడు కూడా దండలో వేయకూడదు. ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి వాక్యాలు మనం రాసుకోవాలి దేవుని బిడ్డలారా. మరి ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు మన ప్రభువారు. 4వదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి. గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూసి కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చాలా మన దేవుడు ఎవరంటే పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగిన దేవుడు. భూమి మీద సర్వాధికారం ఎలా కలిగిందమ్మ దేవుడికి? అంజూరపు చెట్టుని దేవుడు మాట్లాడితే ఇక మీదట ఎవరో నీ పండ్లు తినరంటే ఆ చెట్టు తెల్లారే ఎండిపోయింది. భూమి మీద సర్వాధికారం కలిగిన దేవుడు. శిష్యులు ఒకసారి సముద్రం మీద నడుస్తూ ఉంటే తుఫాను వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా, ప్రభువు అప్పుడు గద్దించినప్పుడు వెంటనే తుఫాను ఆగిపోయింది. ఈ భూమి మీద కూడా సర్వాధికారం కలిగిన దేవుడు, అలాగే పరలోకములో కూడా సర్వాధికారం కలిగిన దేవుడు మన దేవుడు కాబట్టి దేవుని బిడ్డలారా, భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన దగ్గరికి మనం వచ్చిన వారందరిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. మనం ఊహించిన వాటికంటే దేవుని బిడ్డలారా అత్యధికముగా ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు మన రక్షకుడు అని యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని బిడ్డలారా, యేసు ఎవరు? మరి ఈ లోకంలో సృష్టికర్త అని తెలుసుకున్నాము, మన రోగాలు స్వస్థపరచడం తెలుసుకున్నాము, మన సమాధానం దయచేసే దేవుడు అని తెలుసుకున్నాము. దేవుని బిడ్డలారా, ఆయన మరి మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళవ చెవులు ఆయన దగ్గర ఉండే మనం తెలుసుకున్నాం. దేవుని బిడ్డలారా, తర్వాత ఆయన భూమి మీదను పరలోకమందును సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఏది కావాలన్నా మనం ఆయన దగ్గరికి వెళ్తే మనల్ని స్వస్థపరిచి మన సమస్యను తీర్చగలిగిన గొప్ప దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళదాం. ఆఖరిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక. యేసు ఎవరమ్మా? అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక, మనందరిని ఎరిగిన వాడు ఆయన. అమ్మా, మందిరంలో ప్రార్థన చేస్తున్న వాడిని ఎరుగుతున్నాడు, మందిరంలో పాటలు పాడేవాడిని దేవుడికి తెలుసు, మందిరంలో వాక్యం చెప్పేవాడిని దేవుడికి తెలుసు. మరి ఆ యేసు ప్రభు అందరిని ఎరిగిన వాడు కనుక దేవుని బిడ్డలారా, ఒకసారి మరి పిలిప్పు వచ్చి నతానయేలు దగ్గరికి వెళ్ళి మరి ఏమంటాడంటే, ధర్మశాస్త్రములో మేము మెస్సయ్యని కనుక్కున్నాము, ఆ మెస్సయ్య మరి నజరేతు నుంచి చెప్పినప్పుడు ఆ పిలిప్పు ఏమంటాడంటే, నతానయేలు నజరేతులో నుండి ఏదైనా మంచిది రాగలదా అంటాడు. దేవుని బిడ్డలారా, ఆయన తీసుకొస్తూ ఉన్నప్పుడు ప్రభు అంటాడు, ఆయన చూసి, ఇతడు కూడా ఇశ్రాయేలీయుడే, ఇతని యందు ఏ దోషము కూడా లేదంటాడు. అయ్యా, నా గురించి నీకేం తెలిసిన ప్రభువుని అడిగితే, ఆ పిలుపు నీతో చెప్పక మునిపే నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను అన్నాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి మన దేవుడు ప్రజలందరినీ కూడా ఎరిగిన వాడు, అందరినీ చూస్తున్న దేవుడు. దేవుని బిడ్డలారా, ఆ యొక్క జక్కయ్యని మేడి చెట్టు మీద ఉన్నప్పుడు ప్రభువుని చూశాడు, ప్రభు చూశాడు. మరి జక్కయ్య చూశాడా? ప్రభు అక్కడ రాగానే ప్రభు కన్నులెత్తి, జక్కయ్య త్వరగే దిగిరమ్ము. ఆ ఏదేను తోటలో ఆదాము అవ్వల దేవుడు దాగున్న దేవుడు వాళ్ళని చూశాడు. ఆదాము ఎక్కడున్నావని పిలిచాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు ఎవరమ్మా? సమస్తం అందరినీ కూడా ఎరిగిన వాడు. చదవమ్మా. ఆయన మనుషుల యొక్క ఆంతర్యం ఎరిగిన వాడు కనుక మనుషుల గురించి, ఏ మనుషుల గురించి కూడా ఆయనకి చెప్పనవసరం లేదు అని అంటారు. దేవుని బిడ్డలారా, మన ప్రభువుకి ఏం తెలుసు అంటే, మనిషి యొక్క అంతరాత్మలన్నీ కూడా తెలుసు. ప్రతి హృదయము, ప్రతి తలంపులో ఏం జరుగుతుందో ప్రభువానికి తెలుసు. ఆయన ఎవరంటే దేవుని బిడ్డలారా, అందరి గురించి ఆయనకి తెలుసు, మనందరి గురించి ఆయనకి
ఏ బాధతో బాధపడుతున్నాము, ఏ వ్యాధితో బాధపడుతున్నాము, మరి ఏ సమస్యతో బాధపడుతున్నాము అన్ని కూడా ప్రభుకి తెలుసు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ప్రభు సన్నిధిలో మౌనులై ఉండాలి మనం. మరి దేవుని సన్నిధిలో మరి ఆయన దీవించి మనల్ని ఆశీర్వదించే వరకు ఒక కాలము దేవుడు ఆశీర్వాద కాలాన్ని మనకే అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు యొక్క ఆయన బలిష్టమైన రెక్కల కింద మనం ఎలా ఉండాలి? మరి దేన మనస్సులై ఆయన మనల్ని ఆశీర్వదించే వరకు ఆయన కృపలో మనం దీవించబడాలి. అందుకని యేసుక్రీస్తు ఎవరు? మనల్ని ఆరాధించే దేవుడు ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకు సమాధానం కలగజేసే దేవుడు, మరి భూమి మీద పరలోకమందు సర్వాధికారం కలిగిన దేవుడు, మనుషులందరి యొక్క ఆంతర్యములు ఎరిగిన దేవుడు. ఎవరి గురించి కూడా ప్రభు చెప్పనవసరము, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. ఆయన ఎవరమ్మా? నేను మృతుడైతేనే కానీ యుగయుగాలు సజీవుడునై ఉన్నాను. ఆ దేవుడు మనం ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ఈ యొక్క 40 రోజులు కూడా మన మీద ఉండి, మరి 40 రోజుల్లో ప్రతి కుటుంబంలో, ప్రతి ఒక్క వ్యక్తిలో ఆయన ఆశీర్వాదాలతో, దీవులతో మనం నింపాలని కోరుకుందాం. అట్టి కృపా దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.